నమస్కారం, నేను మీ జీవిత. ఫార్ములా ఈ రేస్ ను హైదరాబాద్ లో నిర్వహించి నగర ప్రతిష్టను పెంచామని కేటీఆర్ అన్నారు. ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. నన్ను 100 సార్లు విచారణకు పిలిచినా వస్తానని, నిజాలు చెబుతానని, అరెస్టు కూడా చేయవచ్చని ఆయన తెలుపుకొచ్చారు. 100 సార్లైనా జైలుకు వెళ్తాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సవాల్ విసిరారు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లు అయినా జైలుకు పోతాం కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. ఆంధ్రప్రదేశ్ మంత్రులు సత్యప్రసాద్, తెలంగాణ భరత్ కలిసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. పుట్టినరోజు నాడు స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, దేశంలోని ప్రతి పౌరుడి భవిష్యత్తు బాగుండాలని ఏటా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంటానని తెలిపారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఈ రోజు ఉదయం 6 గంటలకు 36,564 క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నిన్నటి వరకు తగ్గిన ఇన్ఫ్లో ఉదయాన్నే పెరిగినట్లు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కోసం ఎగువ జూరాల పవర్ హౌస్ కు 25,288 క్యూసెక్ల నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.568 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. అవుట్ లో 27,166 క్యూసెక్లు ఉన్నట్లు చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర సిల్క్ డెవలప్మెంట్ మంత్రి జయంత్ చౌదరి భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినందుకు అభినందించారు. తెలంగాణలో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. నైపుణ్య అభివృద్ధి కోసం తాము చేపడుతున్న కార్యక్రమాల గురించి కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. రేపు కౌశల్ మేళలో పాల్గొనేందుకు జయంత్ చౌదరి హైదరాబాద్ వచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి హన్విత, సంధ్య, సాన్విక, భవానీ, కొప్పు పుణ్యావతి, కొప్పు బాలమణి, దివ్య గౌడ్, స్పందన, రమావత్ శ్రీను, కొర్రచందర్, శ్రీకాంత్, ప్రియాంక, వంశీ, ధృతి, శివప్రియ వీరందరికీ మీటి న్యూస్ తరపున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో సార్లు జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి మీటి న్యూస్ తరపున విష్ యు ఏ వెరీ హ్యాపీ బర్త్డే. ఎలాంటి ఖర్చు లేకుండా ఇప్పుడు మీరు కూడా ఇలా పుట్టినరోజు వేడుకలను ప్రజలందరితో పంచుకోవాలని అనుకుంటే 7396456206 అనే నెంబర్ కి మీ పుట్టినరోజు కంటే ఒకరోజు ముందే మీ పేరు, ఒక సింగిల్ ఫోటో, ఊరు, పుట్టిన తేదీ వాట్సాప్ చేయండి. మరెందుకు ఆలస్యం? ఇంత మంచి అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క పుట్టినరోజును ప్రజలందరితో పంచుకొని ఆశీస్సులు అందుకొని మీ కుటుంబ సభ్యులు ఆనందించేలా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.